ఒకటి. సైఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026లో భాగంగా ఓటరు జాబితాను 100% డిజిటలైజ్ చేసిన తొలి రాష్ట్రం ఏది? జవాబు బి. రాజస్థాన్. వివరణ: సైఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా వంటి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. 2. 10 లక్షల రూపాయల వరకు నగదురహిత చికిత్స క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించేలా ఇటీవల ముఖ్యమంత్రి సేహత్ బీమా యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు ఏ. పంజాబ్. వివరణ: పంజాబ్ ప్రభుత్వం తన ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి సేహత్ బీమా యోజనను ప్రారంభించింది. గమనిక: ఒడిశా ప్రభుత్వం 51,000 రూపాయలు ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజనను బీహార్ ప్రభుత్వం 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ప్రారంభించాయి. 3. భారతదేశంలో మొదటి ఓపెన్ నెట్వర్క్ కోర్టు ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు సి. కొల్లం, కేరళ. వివరణ: న్యాయ వ్యవస్థలో సాంకేతికతను జోడించి ప్రజలకు మరింత సులభంగా న్యాయ సేవలు అందించే ఉద్దేశంతో దేశంలోనే మొదటి ఓపెన్ నెట్వర్క్ కోర్టును కేరళలోని కొల్లంలో ప్రారంభించారు. 4. నాణ్యమైన సేంద్రియ అల్లం ఆర్గానిక్ జింజర్ ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్లో ప్రతిభ కనబరిచినందుకు గాను నీతి ఆయోగ్ భారతదేశపు జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించింది? జవాబు బి. మిజోరం. వివరణ: మిజోరంలో అల్లం సాగు అధికంగా ఉండటమే కాకుండా అక్కడ పండే అల్లం అత్యంత నాణ్యమైనది. దీని ఉత్పత్తి మరియు మార్కెటింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన నీతి ఆయోగ్ మిజోరంను జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ అల్లం రాజధానిగా పేర్కొంది. 1. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ప్రశ్న: ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మరియు ఇతర భవనాల పేర్ల మార్పుకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి? జవాబు 4. పైవన్నీ వివరణ: కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా కొత్త నిర్మాణాలకు భారతీయత ఉట్టిపడేలా పేర్లు పెడుతోంది. ఇందులో భాగంగా పీఎంఓకి సేవాతీర్థ్ అని, గవర్నర్ల నివాసాలైన రాజ్ భవన్లను లోక్ భవన్గా మార్చాలని నిర్ణయించారు. 2. శ్రీలంకలో ఇటీవల వచ్చిన దిత్యా తుపాను బాధితులకు సహాయం అందించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? జవాబు 2. ఆపరేషన్ సాగర్ బంధు. వివరణ: పొరుగు దేశాలకు కష్టకాలంలో సహాయమందించే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా శ్రీలంకను తుపాను వణికించినప్పుడు మానవతా దృక్పథంతో భారత్ ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా సహాయక సామగ్రిని పంపింది. 3. ప్రశ్న: ఏ రాష్ట్రంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? జవాబు 3. గోవా. వివరణ: గోవాలోని ఈ మఠం వేడుకల్లో భాగంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్రీరాముడి విగ్రహాలలో ఒకటిగా నిలిచిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిని ప్రముఖ శిల్పి రామ్ సుతార్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి డిజైన్ చేశారు. 4. మహిళల రక్షణ కోసం జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రారంభించిన కొత్త హెల్ప్లైన్ నంబరు ఏది? జవాబు 3. 14,490. వివరణ: దేశవ్యాప్తంగా హింసకు గురవుతున్న లేదా అత్యవసర సహాయం కావాల్సిన మహిళల కోసం ఎన్సీడబ్ల్యూ ఈ డిజిటల్ హెల్ప్లైన్ నంబరును ప్రారంభించింది. ఇది 24/7 సేవలందిస్తుంది. 5. సూర్యకిరణ్ మిలిటరీ వ్యాయామాలు. ప్రశ్న: భారత్ మరియు నేపాల్ మధ్య జరిగే సూర్యకిరణ్ సైనిక విన్యాసాలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఏ. ఇది భారత్ మైనస్ నేపాల్ మధ్య జరిగే ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. బి.
19వ ఎడిషన్ సూర్యకిరణ్ విన్యాసాలు ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో జరిగాయి. జవాబు 3. ఏ మరియు బి రెండూ. వివరణ: సూర్యకిరణ్ అనేది భారత్ మరియు నేపాల్ సైన్యాల మధ్య సమన్వయం పెంచడానికి ఏటా నిర్వహించే వ్యాయామం. 19వ ఎడిషన్ 2024 నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించారు. ఈ విన్యాసాలు 2011లో ప్రారంభమయ్యాయి. గణాంకాల్లో సరైన అంశాలను గుర్తించండి. అన్నీ సరైనవే. వివరణ: భారతదేశం 2024 నుండి 25 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగంలో రికార్డు స్థాయి దిగుబడిని సాధించింది. వరి, గోధుమ మరియు నూనెగింజలు అన్నీ కూడా తమ గత రికార్డులను అధిగమించి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2. దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు నవంబరు 19 నుండి 21 వరకు ఎక్కడ జరిగింది? వివరణ: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు దక్షిణ భారతదేశంలోని రైతులకు అవగాహన కల్పించడానికి ఈ సదస్సును తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించారు. 3. ముంగీర్ బగ్వాల్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పండుగ? 1. హిమాచల్ ప్రదేశ్, 2. సిక్కిం, 3. ఉత్తరాఖండ్, 4. అస్సాం. వివరణ: ముంగీర్ బగ్వాల్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకునే ఒక సాంప్రదాయ పండుగ. గమనిక: హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో జరుపుకుంటారు. ఇది తరచుగా పరీక్షల్లో అడిగే మరో ముఖ్యమైన పండుగ. 4. భారతదేశంలో 100% సైబర్ మోసాలకు ప్రతిస్పందన వ్యవస్థను రెస్పాన్స్ సిస్టమ్ కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏది? 1. కేరళ, 2. మహారాష్ట్ర, 3. గోవా, 4. గుజరాత్. వివరణ: సైబర్ నేరాలను అరికట్టడంలో మరియు ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంలో గోవా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి 100% రెస్పాన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. 5. ఇటీవల బహుభార్యాత్వం పోలిగమి నిషేధించే బిల్లుకు ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? 1. ఉత్తరప్రదేశ్, 2. అస్సాం, 3. రాజస్థాన్, 4. మధ్యప్రదేశ్. వివరణ: సామాజిక సంస్కరణల్లో భాగంగా ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటాన్ని బహుభార్యాత్వం చట్టరీత్యా నిషేధించే బిల్లును అస్సాం ప్రభుత్వం తీసుకువచ్చింది. 6. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆపరేషన్ రక్షిత అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? 1. తమిళనాడు, 2. కేరళ, 3. కర్ణాటక, 4. ఒడిశా. వివరణ: రైలు ప్రయాణాల్లో మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం మరియు వేధింపులను అరికట్టడం కోసం కేరళ ప్రభుత్వం ఆపరేషన్ రక్షిత పేరుతో ప్రత్యేక నిఘా మరియు సహాయక చర్యలను చేపట్టింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో ముంబై ఏ స్థానంలో ఉంది? సమాధానం సి. 3వ స్థానం. వివరణ: ఈ జాబితా ప్రకారం 119 మంది బిలియనీర్లతో న్యూయార్క్ మొదటి స్థానంలో, 97 మందితో లండన్ రెండో స్థానంలో ఉంది. ముంబై 92 మంది బిలియనీర్లతో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. బీజింగ్ 91 మందితో 4వ స్థానంలో ఉంది. 2. ఇండియాలో 94వ రామ్సర్ సైటుగా గుర్తించబడిన గోగాబీల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం బి. బీహార్. వివరణ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇచ్చే రామ్సర్ సైట్ హోదాను ఇటీవల బీహార్లోని గోగాబీల్ సరస్సు పొందింది. ఇది భారతదేశంలోని 94వ రామ్సర్ సైట్. 3. క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ 2026 ప్రకారం టాప్ 100లో నిలిచిన భారతీయ విద్యాసంస్థల సంఖ్య ఎంత? A5 B10 C7 D20. సమాధానం సి. 7. వివరణ: ఈ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి 7 విద్యాసంస్థలు టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఐఐటి ఢిల్లీ 59వ ర్యాంకు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఆసియాలోనే మొదటి స్థానంలో ఉంది. 4. ఆన్లైన్ భద్రతను సైబర్ సెక్యూరిటీ ప్రోత్సహించడానికి సైబర్ జాగో కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? సమాధానం సి. పంజాబ్. వివరణ:
పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరియు ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడానికి పంజాబ్ రాష్ట్ర పోలీసులు సైబర్ జాగో అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 5. ప్రధాని మోదీ మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్ ఆఫ్ ఇండియాకు ఏ రాష్ట్రంలో పునాదిరాయి వేశారు? సమాధానం బి. రాజస్థాన్. వివరణ: భారతదేశపు రాజవంశాల చరిత్రను మరియు వారి వారసత్వాన్ని ప్రతిబింబించేలా రాజస్థాన్ రాష్ట్రంలో ఈ మ్యూజియం ఏర్పాటుకు పునాదిరాయి వేయబడింది. ప్రశ్న 1. భారత 90వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇల్లంపర్తి ఏఆర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? సమాధానం సి. తమిళనాడు. వివరణ: ఇల్లంపర్తి ఏఆర్ భారతదేశపు 90వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అలాగే రాహుల్ విఎస్ భారతదేశపు 91వ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. ప్రశ్న 2. రక్షణ రంగానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఎల్. మానవరహిత విమానాల తయారీకి ఎల్ మరియు టీ సంస్థ అమెరికాకు చెందిన అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్తో ఒప్పందం చేసుకుంది. బి. వీర్ అనేది బెంగళూరుకు చెందిన ప్రైవేట్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన భారత మొదటి డిఫెన్స్ ఎలక్ట్రిక్ వాహనం. సి. తజకిస్తాన్లోని ఐని వైమానిక స్థావరంలో భారత్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. సమాధానం సి. ఏ, బి మరియు సి. వివరణ: పైన పేర్కొన్న 3 అంశాలు సరైనవే. దేశీయంగా డ్రోన్ల తయారీకి అంతర్జాతీయ సహకారం, స్వదేశీ రక్షణ వాహనాల అభివృద్ధి మరియు విదేశీ స్థావరాల నిర్వహణలో మార్పులు రక్షణరంగ అభివృద్ధిని సూచిస్తాయి. ప్రశ్న 3. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక IAC-1 అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ను నౌకాదళంలోకి ఎప్పుడు ప్రవేశపెట్టారు? సమాధానం బి. 2022 సెప్టెంబరు 2. వివరణ: ప్రధాని మోదీ 2025 దీపావళి సందర్భంగా సందర్శించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్ షిప్యార్డ్లో నిర్మించబడింది. దీనిని అధికారికంగా 2 సెప్టెంబరు 2022న భారత నౌకాదళంలోకి చేర్చారు. ప్రశ్న 4. ఇటీవల మినీరత్న హోదా పొందిన హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ HSL ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సమాధానం బి. 1941. వివరణ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ను 1941లో స్థాపించారు. మెరుగైన పనితీరు కనబరిచినందుకుగాను ఇటీవల దీనికి మినీరత్న హోదా లభించింది. ప్రశ్న 5. ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన గుహాగర్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాష్ట్ర. సమాధానం డి. మహారాష్ట్ర. వివరణ: పర్యావరణ హితంగా పరిశుభ్రంగా ఉన్న బీచ్లకు అంతర్జాతీయంగా ఇచ్చే గుర్తింపు బ్లూ ఫ్లాగ్. మహారాష్ట్రలోని గుహాగర్ బీచ్తో పాటు ఆ రాష్ట్రంలోని మరో 5 బీచ్లకు ఇటీవల ఈ సర్టిఫికేషన్ లభించింది. 11 తేదీల్లో 2 విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? జవాబు బి. 243. వివరణ: బీహార్ శాసనసభలో మొత్తం 243 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైనా పార్టీ లేదా కూటమికి కనీసం 122 స్థానాల మెజారిటీ అవసరం. 2. శ్రద్ధాంజలి పథకం. రాష్ట్రం నుంచి బయటకు వెళ్లే వ్యక్తుల రవాణా కోసం శ్రద్ధాంజలి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? జవాబు సి. అస్సాం. వివరణ: రాష్ట్రం వెలుపల మరణించిన అస్సాం నివాసుల మృతదేహాలను తిరిగి వారి స్వగ్రామాలకు ఉచితంగా తరలించడం అస్సాం ప్రభుత్వం ఈ శ్రద్ధాంజలి పథకాన్ని ప్రవేశపెట్టింది. 3. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ హబ్లు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 3 ప్రధాన భారతీయ ఓడరేవులను గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తించారు. ఈ కింది వాటిలో ఆ 3 హబ్లలో లేని ఓడరేవు ఏది? జవాబు బి. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, గుజరాత్. వివరణ: కేంద్ర ప్రభుత్వం వివో, చిదంబరనార్, ట్యూటికోరిన్, పారాదీప్ మరియు విశాఖపట్నం ఓడరేవులను గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్ దయాల్ పోర్ట్ ఈ జాబితాలో లేదు.
4. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ప్రధాని మోదీ 2025 అక్టోబరు 11న ప్రారంభించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం మొత్తం వ్యయం ఎంత? జవాబు సి. 24,000 కోట్ల రూపాయలు. వివరణ: వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి ప్రభుత్వం సుమారు 24,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 5. ఈశాన్య భారత తొలి వాణిజ్య బొగ్గు గని. ఈశాన్య భారత సరిహద్దుల్లోని తొలి వాణిజ్య బొగ్గు గని ఏది? ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. జవాబు సి. నమ్చిక్-నంఫుక్. వివరణ: అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో ఉన్న నమ్చిక్-నంఫుక్ బొగ్గుగని ఈశాన్య భారతదేశంలోనే మొదటి వాణిజ్యపరమైన బొగ్గుగనిగా గుర్తింపు పొందింది. 6. తొలి డ్యుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్. IUCN నుండి అధికారిక గుర్తింపు పొందిన దేశంలోని తొలి డ్యుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు బి. తమిళనాడు. వివరణ: సముద్ర ఆవు సీ కౌ అని పిలిచే డ్యూగాంగ్ సంరక్షణ కోసం తమిళనాడులోని పాక్ బే ప్రాంతంలో దేశంలోనే మొదటి రిజర్వ్ను ఏర్పాటు చేశారు. తప్పనిసరి సెలవు మెన్స్ట్రువల్ లీవ్ తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం ఏది? వివరణ: ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు కూడా ప్రతినెలా ఒకరోజు నెలసరి సెలవు ఇచ్చేలా చట్టం చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. మహిళా సంక్షేమం మరియు పని ప్రదేశంలో వారి సౌకర్యాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 2. REX-25 రీజనల్ సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ ఇటీవల ఏ రాష్ట్ర తీరంలో నిర్వహించబడింది? వివరణ: భారత తీర రక్షణ దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రంలో గాలింపు మరియు సహాయక చర్యల సామర్థ్యాన్ని పరీక్షించడానికి కర్ణాటక తీరంలో ఈ రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ 2025ను నిర్వహించింది. 3. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో 5G, 6G మరియు AI వంటి అధునాతన సాంకేతికతలపై చర్చలు జరిగాయి. 4. అరుదైన రికార్డులను భద్రపరచడానికి జ్ఞానయజ్ఞ మండప్ అనే డిజిటల్ లైబ్రరీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తోంది? వివరణ: పురాతన తాళపత్ర గ్రంథాలు, చారిత్రక రికార్డులను డిజిటలైజ్ చేసి భవిష్యత్తు తరాలకు అందించడం కోసం ఒడిశా ప్రభుత్వం ఈ జ్ఞానయజ్ఞ మండప్ ప్రాజెక్టును చేపట్టింది. 5. సెప్టెంబర్ 2025లో ఏ 2 చిత్తడి నేలలు వెట్లాండ్స్ రామ్సర్ జాబితాలో చేరాయి? వివరణ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా బిహార్లోని గోకుల్ జలాశయ్ మరియు ఉదయపూర్ జీల్ అనే 2 ప్రాంతాలను అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా రామ్సార్ సైట్స్ గుర్తించారు. 6. దేశంలో తొలి అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్వే ట్రయల్ రన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం రోప్వేను ఉపయోగిస్తున్న దేశంలోని మొదటి నగరం వారణాసి. దీని ట్రయల్ రన్ ఇటీవల విజయవంతంగా ప్రారంభమైంది. 7. కేంద్ర ప్రభుత్వం రూ. 5,863 కోట్లతో దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని కేంద్రీయ విద్యాలయాల కేవీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? వివరణ: నాణ్యమైన విద్యను అందరికీ చేరువచేసే క్రమంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్తంగా అదనంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి రూ. 5,863 కోట్లను కేటాయించింది. ప్రపంచ బయోస్పియర్ రిజర్వుల నెట్వర్క్లో తాజాగా చేర్చిన కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు బి. హిమాచల్ ప్రదేశ్. వివరణ: భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి. వీటిలో 13 రిజర్వులు ఇప్పటివరకు యునెస్కో ప్రపంచ బయోస్పియర్ రిజర్వుల నెట్వర్క్లో గుర్తింపు పొందాయి. కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 2. భారతదేశంలో మొట్టమొదటి అష్యూర్డ్ ట్రాన్సిట్ టైమ్ కంటైనర్ రైలు ఏ 2 ప్రాంతాల మధ్య ప్రారంభమైంది?
జవాబు సి. ఢిల్లీ, కోల్కతా. వివరణ: వస్తు రవాణాలో వేగాన్ని పెంచడానికి ఈ రైలును ప్రారంభించారు. ఇది 120 గంటల్లో సరుకును ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరుస్తుంది. 3. ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తూ మనుషులతో వాటి సంఘర్షణను నివారించడానికి గజరక్షక్ యాప్ను ఇటీవల ఏ రాష్ట్రంలోని బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో ప్రారంభించారు? వివరణ: వన్యప్రాణులు, ముఖ్యంగా ఏనుగులు మరియు మానవుల మధ్య జరిగే ఘర్షణలను అరికట్టడానికి సాంకేతికతను ఉపయోగిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ యాప్ను ప్రవేశపెట్టింది. 4. ప్రధానమంత్రి మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రజలు 12 గంటల్లో దాదాపు 1.5 కోటి మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించారు? ఏ. గుజరాత్, బి. ఉత్తరప్రదేశ్, సి. ఒడిషా, డి. రాజస్థాన్. జవాబు సి. ఒడిశా. వివరణ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒడిశా రాష్ట్ర ప్రజలు భారీ స్థాయిలో మొక్కలు నాటి ఈ ఘనత సాధించారు. 5. పీఎం మిత్ర, ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ పార్కుకు ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? జవాబు బి. మధ్యప్రదేశ్. వివరణ: టెక్స్టైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి పీఎం మిత్ర పథకం కింద తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి 7 రాష్ట్రాలలో ఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేసిన తాతో -1 186 మెగావాట్లు, హియో 240 మెగావాట్లు జలవిద్యుత్తు కేంద్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జవాబు సి. అరుణాచల్ ప్రదేశ్. వివరణ: ఈశాన్య భారతదేశంలో విద్యుత్ ఉత్పాదనను పెంచడానికి అరుణాచల్ ప్రదేశ్లో తాతో -1 మరియు హియో జలవిద్యుత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇవి ఆ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకం. 2. భారతదేశంలో కుల ఆధారిత ర్యాలీలు మరియు కుల చిహ్నాల బహిరంగ ప్రదర్శనను ఇటీవల ఏ రాష్ట్రం నిషేధించింది? జవాబు బి. ఉత్తరప్రదేశ్. వివరణ: సమాజంలో కుల విద్వేషాలను తగ్గించడానికి మరియు శాంతిభద్రతలను కాపాడటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుల ఆధారిత ర్యాలీలను మరియు వాహనాలపై కుల చిహ్నాలను ప్రదర్శించడాన్ని నిషేధించింది. 3. ఏ చోళ చక్రవర్తి జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒక స్మారక నాణేన్ని విడుదల చేశారు? జవాబు సి. రాజేంద్ర చోళ చక్రవర్తి. 1. వివరణ: రాజేంద్ర చోళుడు తన సముద్ర యాత్రల ద్వారా భారత నావికా చరిత్రలో గొప్ప ముద్ర వేశారు. ఆయన సముద్ర యాత్రల 1000 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేశారు. 4. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లకు పరిశుభ్రమైన, సురక్షితమైన విశ్రాంతి సౌకర్యాలను అందించే లక్ష్యంతో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏది? జవాబు బి. ఆప్నా ఘర్. వివరణ: హైవేలపై నిరంతరం ప్రయాణించే ట్రక్ డ్రైవర్ల క్షేమం కోసం వారికి స్నానపు గదులు, విశ్రాంతి గదులు వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆప్నా ఘర్ అనే స్కీమ్ను ప్రారంభించింది. 5. 2027 నుండి 28 విద్యా సంవత్సరం నుండి దేశంలోనే మొదటి హిందీ మీడియం ఎంబీబీఎస్ కళాశాలను ప్రారంభించాలని నిర్ణయించిన మధ్యప్రదేశ్ మెడికల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? జవాబు డి. జబల్పూర్. వివరణ: ప్రాంతీయ భాషల్లో వైద్య విద్యను ప్రోత్సహించే దిశగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వైద్య విశ్వవిద్యాలయం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్య మరింత చేరువవుతుంది. 6. హెపటైటిస్ అవగాహన వారాన్ని ఏటా ఏ కాలంలో నిర్వహిస్తారు? జవాబు సి. జూలై 26, ఆగస్టు 1. వివరణ: హెపటైటిస్ బి వైరస్ను కనుగొని వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన నోబెల్ గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లంబెర్గ్ జయంతి జూలై 28 సందర్భంగా జాతీయ హెపటైటిస్ దినోత్సవం మరియు ఆ వారంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. లోని విమానాశ్రయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్తు ప్లాంట్ల పేరు
దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో విద్యుత్ ఖర్చులను తగ్గించడానికి మరియు పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ భాస్కర్ పేరుతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. 2. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 PMAYU 2.0 పై అవగాహన కోసం 2025 సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు నిర్వహించనున్న ప్రచారం జవాబు సి. అంగీకార్ 2025 వివరణ 5,000కు పైగా పట్టణ ప్రాంతాల్లో PMAYU 2.0 పథకంపై అవగాహన కల్పించడానికి మరియు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంగీకార్ 2025 అనే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 3. యుద్ధభూమి పర్యాటకం బ్యాటిల్ఫీల్డ్ టూరిజం పేరుతో 2025 సెప్టెంబర్ 27 నుండి పర్యాటకులను యుద్ధక్షేత్రాలను సందర్శించేందుకు అనుమతిస్తున్న రాష్ట్రం ఏది? జవాబు సి. సిక్కిం వివరణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి సిక్కిం ప్రభుత్వం యుద్ధభూమి పర్యాటకంను ప్రారంభించింది. దీని ద్వారా పౌరులు చారిత్రక యుద్ధక్షేత్రాలను మరియు సరిహద్దు ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. 4. భారతి కార్యక్రమం ద్వారా వ్యవసాయ ఎగుమతులను $50 బిలియన్ చేర్చాలని ఏ సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు? జవాబు సి. 2030 వివరణ 2030 నాటికి వ్యవసాయ ఆహార ఎగుమతులను $50 బిలియన్ పెంచడమే భారతీ లక్ష్యం. గమనిక: భారతి అనగా భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్, రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. 5. మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా రోజ్గార్ యోజనను ఆమోదించింది? జవాబు బి. హర్యానా వివరణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి హర్యానా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో పాటు దీన్ దయాళ్ లాడో లక్ష్మీ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు $2,100 అందించాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా వసతి గృహాన్ని, హాస్టల్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది? జవాబు బి. కేరళ. వివరణ లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకు విద్యాపరంగా అండగా నిలిచేందుకు కేరళ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేక వసతి గృహ సౌకర్యాన్ని కల్పించింది. ప్రశ్న 2. వ్యవసాయంలో పత్తి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రారంభించిన యాప్ పేరు? జవాబు సి. కపాస్ సఖా. వివరణ పత్తి రైతుల కోసం సాంకేతిక సహాయం మరియు సమాచారాన్ని అందించడానికి కపాస్ సఖా అనే యాప్ను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రశ్న 3. రాబోయే తరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా ఏ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో అంతరిక్ష విద్య గ్రంథాలయాన్ని, స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ ఏర్పాటు చేశారు? జవాబు ఏ. త్రిపుర. వివరణ విద్యార్థులలో ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచేందుకు త్రిపుర రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రత్యేక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ప్రశ్న 4. మున్సిపల్ ఉద్యోగులకు రూ. 1 కోటి బీమా సౌకర్యాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? జవాబు బి. ఆంధ్రప్రదేశ్. వివరణ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన మున్సిపల్ సిబ్బంది కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1 కోటి భారీ బీమాను ప్రకటించింది. ప్రశ్న 5. ఏ రాష్ట్రంలోని షాజహాన్పూర్ జిల్లాలోని జలాలాబాద్ పట్టణానికి పరశురామపురిగా పేరు మార్చారు? జవాబు డి. ఉత్తరప్రదేశ్. వివరణ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రాధాన్యతను బట్టి జలాలాబాద్ పేరును పరశురామపురిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్న 6. ప్రధానమంత్రి స్వనిధి PMSVA నిధి పథకానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? జవాబు డి. పైవన్నీ సరైనవే. వివరణ
వీధి వ్యాపారులకు అండగా ఉండటానికి కేంద్రం 2020లో ఈ పథకాన్ని తెచ్చింది. దీని ద్వారా మొదటి విడతగా 10,000 రూపాయలు, ఆ తరువాత 20,000 రూపాయలు మరియు 50,000 రూపాయల వరకు రుణాలు అందిస్తారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఈ పథకం గడువును 2030 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ ఆరోహన్ ప్రధాన ఉద్దేశ్యం. సమాధానం బి. వివరణ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. భారతదేశంలోని టోల్ ప్లాజా కార్మికుల కుటుంబాల పిల్లలకు విద్యాపరమైన మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించడం దీని ముఖ్య లక్ష్యం. 2. భారతదేశంలో 22వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఏర్పాటు? సరైన సమాధానం బి. వివరణ. దేశంలో ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ విద్యను మరింత విస్తరించడానికి అస్సాం రాష్ట్రంలోని పాలసబరి వద్ద 22వ IIMను ఏర్పాటు చేశారు. 3. క్రీడా బిల్లుకు స్పోర్ట్స్ బిల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎప్పుడు ఆమోదముద్ర వేశారు? సరైన సమాధానం సి. వివరణ. క్రీడల రంగంలో సంస్కరణలు మరియు అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి 2025 ఆగస్టు 19 తెలిపారు. 4. 2026 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి నిజుత్ మొయినా రెండో విడతను ప్రారంభించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం సి. వివరణ. అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టడానికి ఈ పథకాన్ని చేపట్టింది. ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడం ద్వారా 2026 నాటికి రాష్ట్రాన్ని బాల్య వివాహరహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5. భారతదేశంలో సౌరశక్తితో సోలార్ పవర్ నడిచే మొదటి అసెంబ్లీ ఏది? సరైన సమాధానం బి. వివరణ. పర్యావరణ పరిరక్షణ మరియు పునరుత్పాదక ఇంధన వినియోగంలో భాగంగా ఢిల్లీ శాసనసభ తన కార్యకలాపాలను పూర్తిగా సౌరశక్తితో నిర్వహించే మొదటి అసెంబ్లీగా రికార్డు సృష్టించింది. 6. తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఏసీ లోకల్ రైలును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సరైన సమాధానం సి. వివరణ. తూర్పు భారత్ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించే క్రమంలో పశ్చిమ బెంగాల్లో మొదటి ఏసీ లోకల్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. 7. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA మొదటి అసెంబ్లీ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? సరైన సమాధానం బి. వివరణ. భారత పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఇందులో 9 దేశాలు ఇండియా, భూటాన్, కంబోడియా, గినియా, లైబీరియా, సురినామ్, సోమాలియా, కజకిస్తాన్, ఇస్వాతిని పాల్గొన్నాయి. పులి, సింహం, చిరుత, మంచుచిరుత, జగ్వార్, ప్యూమా, చీతా వంటి 7 ప్రధాన బిగ్ క్యాట్ జాతుల రక్షణ కోసం భారత్ దీనిని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి పుస్తక భత్యం బుక్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? జవాబు బి. అస్సాం. వివరణ. ప్రభుత్వ ఉద్యోగులు వృత్తిపరమైన పుస్తకాలను కొనుగోలు చేయడానికి మరియు వారిలో పఠన అలవాటును పెంపొందించడానికి అస్సాం ప్రభుత్వం ఈ వినూత్నమైన పుస్తక భత్యం పథకాన్ని ప్రకటించింది. 2. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుండి ఇటీవల భూమికి తిరిగి వచ్చిన సీబక్ థార్న్ మరియు బక్వీట్ విత్తనాలు ఏ ప్రాంతానికి చెందినవి? జవాబు సి. లడఖ్. వివరణ. అంతరిక్ష వాతావరణాన్ని ఈ విత్తనాలు ఎంతవరకు తట్టుకోగలవని పరీక్షించడానికి వీటిని ISSకి పంపారు. భవిష్యత్తులో అంతరిక్షంలో పంటల సాగు అవకాశాలను పరిశీలించడానికి ఈ ప్రయోగం దోహదపడుతుంది. 3. సెమీ కండక్టర్ మిషన్ కింద కొత్త సెమీ కండక్టర్ ప్లాంట్ల కోసం భారత ప్రభుత్వం రూ. 4,600 కోట్లను ఏ రాష్ట్రాలకు మంజూరు చేసింది? జవాబు బి. ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. వివరణ. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మార్చే లక్ష్యంతో ఈ 3 రాష్ట్రాల్లో చిప్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. 4. ప్రధానమంత్రి మోదీ ఇటీవల ప్రారంభించిన
అంటా సిమారియా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు సి. బీహార్. వివరణ: ఇది బీహార్లోని గంగానదిపై నిర్మించిన 1.865 కిలోమీటర్లు పొడవైన 6 లైన్ల వంతెన. ఇది రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏళ్లు పైబడిన వారికి అక్టోబర్ 2025 నుండి ఆధార్ కార్డుల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జవాబు బి. హిమంత బిశ్వశర్మ, అస్సాం. వివరణ: అక్రమ వలసలను అరికట్టే చర్యలలో భాగంగా అస్సాం ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ ప్రక్రియపై కఠిన నిర్ణయం తీసుకుంది. 6. ఇతర రాష్ట్రాల్లో వేధింపులు ఎదుర్కొని తిరిగి వచ్చే వలస కూలీల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏ? దీనిని ప్రవాసీ శ్రామిక్ అనుబంధ పథకాలుగా పరిగణించవచ్చు. వివరణ: ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్లి అక్కడ ఇబ్బందులు పడి తిరిగి వచ్చే వలస కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం నెలవారీ నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం దిశ అభియాన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు బి. మహారాష్ట్ర. వివరణ: మేధోపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సమానమైన మరియు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. అదనంగా సోషల్ మీడియా మోసాలను అరికట్టడానికి ఇదే రాష్ట్రం గరుడ దృష్టి అనే ప్రోగ్రాంను కూడా ప్రారంభించింది. 2. 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థుల కోసం రేడియో పాఠాల రూపంలో ఆడియో కంటెంట్ను అందజేస్తున్న సంస్థ ఏది? ఆ ప్రోగ్రాం పేరు ఏమిటి? జవాబు బి. సి. బి. ఎస్. ఈ. శిక్షావాణి. వివరణ: సి. బి. ఎస్. ఈ. సి. బి. ఎస్. ఈ బోర్డు విద్యార్థుల కోసం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సమాచారాన్ని ఆడియో రూపంలో అందించడానికి శిక్షావాణిని వాడుతోంది. అలాగే 2026 నుండి 27 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కూడా సిబిఎస్ఈ నిర్ణయించింది. 3. ప్రభుత్వ ఉద్యోగులకు సబాటికల్ లీవ్ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఎదుగుదల కోసం తీసుకునే సుదీర్ఘ సెలవు అనుమతించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు సి. సిక్కిం. వివరణ: ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి లేదా వ్యక్తిగత కారణాల కోసం విరామం తీసుకునేలా సబాటికల్ లీవ్ సౌకర్యాన్ని కల్పించిన దేశంలోని తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. 4. ఆగస్టు 7, 2025న తూర్పు మధ్య రైల్వే ఈస్ట్ సెంట్రల్ రైల్వే నడిపిన 4.5 కిలోమీటర్లు పొడవైన గూడ్స్ రైలు పేరు ఏమిటి? జవాబు సి. రుద్రాక్ష. వివరణ: సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో అత్యంత పొడవైన 4.5 కిలోమీటర్లు ఈ గూడ్స్ రైలును తూర్పు మధ్య రైల్వే జోన్ విజయవంతంగా నడిపింది. దీనికి రుద్రాక్ష అని పేరు పెట్టారు. 5. ఈ క్రింది అంశాలలో సరైన దానిని గుర్తించండి. జవాబు సి. పైవన్నీ సరైనవే. వివరణ: ఇక్కడ ఇవ్వబడిన 3 అంశాలు కూడా వాస్తవాలే. రాజస్థాన్ డ్రోన్ టెక్నాలజీతో కృత్రిమ వర్షంపై ప్రయోగాలు చేస్తోంది. మధ్యప్రదేశ్లో భారీ రైలు కోచ్ ఫ్యాక్టరీకి పునాది పడింది. మరియు బ్రిటన్ విద్య కోసం ప్రత్యేక స్కాలర్షిప్ అందుబాటులోకి వచ్చింది. 1. ఆధార్, ఓటరు ఐడీ కార్డులతో భారత పౌరులు కాలేరని ఇటీవల ఏ హైకోర్టు స్పష్టం చేసింది? జవాబు బి. బాంబే హైకోర్టు. వివరణ: ఆధార్ కార్డు అనేది కేవలం ఒక గుర్తింపు మరియు నివాస ధృవీకరణ పత్రం మాత్రమేనని, ఇది పౌరసత్వానికి నిదర్శనం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓటరు ఐడీ కూడా ఓటు వేయడానికి అర్హతను ఇస్తుంది తప్ప అది పౌరసత్వాన్ని నిర్ధారించదు. 2. మహదాయి జల వివాద ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడింది? జవాబు ఏ. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక. వివరణ: మహదాయి, మాండోవి నదీ జలాల పంపిణీ విషయంలో ఈ 3 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి 2010 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది.
ఇటీవల దీని పదవీకాలాన్ని పొడిగించారు. 3. పీఎం మోదీ వ్యక్తిగత భద్రతా విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీలో తొలి మహిళా అధికారిగా నియమితులైన అడాసో కపెసా ఏ రాష్ట్రానికి చెందినవారు? జవాబు సి. మణిపూర్. వివరణ: ప్రధాని భద్రతను పర్యవేక్షించే అత్యున్నత విభాగం ఎస్పీజీలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన అడాసో కపెసా నియమితులయ్యారు. ఈ విభాగంలో ఒక మహిళా అధికారి చేరడం ఇదే మొదటిసారి. 4. మూడో ఇండియా సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ సమావేశం 2025 ఆగస్టు 13న ఎక్కడ జరిగింది? జవాబు డి. న్యూఢిల్లీ. వివరణ: భారత్ మరియు సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆర్థిక మరియు వ్యూహాత్మక చర్చల కోసం ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. 5. గ్రామసభ సమావేశాల ఆడియో, వీడియో రికార్డింగ్ల నుంచి ఆటోమేటిక్గా నివేదికలు తయారుచేసే ఏఐ టూల్ పేరు ఏమిటి? జవాబు బి. సభసార్. వివరణ: పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆగస్టు 14, 2025న ఈ ఏఐ టూల్ను ప్రారంభించింది. ఇది గ్రామసభ చర్చలను విశ్లేషించి స్వయంచాలకంగా మినిట్స్ సమావేశ సారాంశం తయారుచేస్తుంది. 6. ఇటీవల మరణించిన సత్యపాల్ మాలిక్ కింది ఏ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేయలేదు? జవాబు సి. రాజస్థాన్, గుజరాత్. వివరణ: సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు సమయంలో మేఘాలయ, గోవా మరియు బీహార్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు, కాని రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలకు ఆయన గవర్నర్గా వ్యవహరించలేదు. 7. బోల్డ్ కురుక్షేత్ర 2025 14వ ఎడిషన్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? జవాబు బి. ఇండియా, సింగపూర్. వివరణ: ఈ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగాయి. రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయం మరియు యుద్ధతంత్రాలను పంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి సంబంధించి 70 అడుగుల భారీ విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సమాధానం బి. కోల్కతా. వివరణ: ఫుట్బాల్కు పుట్టినిల్లుగా భావించే కోల్కతాలో మెస్సీ పట్ల ఉన్న అభిమానానికి గుర్తుగా ఈ 70 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. 2. భవిష్యత్తులో శత్రువుల నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికొట్టడానికి భారత సైన్యం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక యూనిట్ల పేర్లు ఏమిటి? సమాధానం బి. రుద్ర, భైరవ్. వివరణ: భారత సైన్యం తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా శత్రువుల దాడులను ఎదుర్కొని తిరిగి దాడి చేసేలా రుద్ర మరియు భైరవ్ అనే ప్రత్యేక విభాగాలను సిద్ధం చేస్తోంది. 3. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? సమాధానం సి. చెన్నై. వివరణ: చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్లో ఈ పరీక్షలు జరిగాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును 2018లో జర్మనీలో ప్రవేశపెట్టారు. దాని పేరు కొరాడియా ఐలెండ్. 4. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపిన వివరాల ప్రకారం సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది? సమాధానం సి. 3వ స్థానం. వివరణ: భారతదేశం 1,08,494 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించింది. 5. సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? సమాధానం సి. చీనాబ్. వివరణ: జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఉన్న సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఆధునీకరించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 6. సప్తసుర 7 నేషన్స్ 1 మెలోడీ అనే మొట్టమొదటి బిమ్స్టెక్ సంప్రదాయ సంగీత కార్యక్రమం ఏ నగరంలో జరిగింది? సమాధానం డి. న్యూఢిల్లీ. వివరణ:
బిమ్స్టెక్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి న్యూఢిల్లీలో ఈ సంగీత ఉత్సవాన్ని నిర్వహించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ ఇటీవల నగరంలోని మెట్కాల్ఫ్ హౌస్లో క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ క్యూటీఆర్సీను ప్రారంభించింది. సమాధానం సి. ఢిల్లీ వివరణ డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ ఢిల్లీలోని చారిత్రాత్మక మెట్కాల్ఫ్ హౌజ్లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగంలో పరిశోధనలను వేగవంతం చేస్తుంది. 2. దేశంలో తొలిసారిగా టూరిస్ట్ క్యారీయింగ్ కెపాసిటీ పర్యాటకుల సామర్థ్యం అంచనా అధ్యయనాన్ని ఏ రాష్ట్రం చేపట్టింది? సమాధానం బి. ఉత్తరాఖండ్ వివరణ పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఒక పర్యాటక ప్రాంతం గరిష్టంగా ఎంతమంది పర్యాటకులను భరించగలదో లెక్కించే క్యారీయింగ్ కెపాసిటీ అధ్యయనాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం మొదటిసారిగా ప్రారంభించింది. 3. డ్రోన్ ప్రహార్ పేరుతో భారత సైన్యం ఎక్కడ సైనిక విన్యాసాలను నిర్వహించింది? సమాధానం ఏ. అరుణాచల్ ప్రదేశ్ వివరణ వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వెంబడి రక్షణ సంసిద్ధతను పెంచడంలో భాగంగా డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తూ భారత సైన్యం అరుణాచల్ ప్రదేశ్లో ఈ విన్యాసాలు చేపట్టింది. 4. ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత రామ్సర్ జాబితాలో చేరిన కీచన్, మెనార్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సమాధానం సి. రాజస్థాన్ వివరణ రాజస్థాన్లోని కీచన్ మరియు మెనార్ ప్రాంతాలను రామ్సర్ సైట్లుగా గుర్తించారు. వీటి చేరికతో భారతదేశంలోని మొత్తం రామ్సర్ ప్రాంతాల సంఖ్య 91కి చేరింది. 5. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ 3 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలకు డిపిఎస్యుఎస్ మినీరత్న కేటగిరీ -1 హోదాను ప్రకటించింది? సమాధానం బి. మునిషన్స్ ఇండియా లిమిటెడ్ ఎంఐఎల్, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఏవీఎన్ఎల్, ఇండియా యాప్టెల్ లిమిటెడ్ ఐఓఎల్ వివరణ ఈ సంస్థల ఆర్థిక పనితీరు మరియు స్వయంప్రతిపత్తిని గుర్తించి కేంద్రం వీటికి మినీరత్న కేటగిరీ -1 హోదాను కల్పించింది. 6. ఇటీవల వార్తల్లో నిలిచిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై పునరుద్ధరించనున్నారు? సమాధానం సి. చీనాబ్ వివరణ జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ భారీ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది ప్రాంతీయ విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకం కానుంది. కర్తవ్య భవన్ను ఎక్కడ ప్రారంభించారు? జవాబు సి. న్యూఢిల్లీ వివరణ దేశ రాజధాని న్యూఢిల్లీలో పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం మరియు ప్రభుత్వ కార్యకలాపాల కోసం కర్తవ్య భవన్ను నరేంద్రమోదీ ప్రారంభించారు. 2. 2025 నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం భారత్ ఏ ప్రదేశాన్ని నామినేట్ చేసింది? జవాబు బి. సారనాథ్ ఉత్తరప్రదేశ్ వివరణ బౌద్ధమతానికి అత్యంత కీలకమైన పుణ్యక్షేత్రం సారనాథ్ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ 2025 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం యునెస్కోకు ప్రతిపాదించింది. 3. ఏ ఐఐటిలో అగ్నిశోధ పరిశోధనా విభాగాన్ని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు? జవాబు సి. ఐఐటి మద్రాస్ వివరణ రక్షణ రంగానికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశోధనల కోసం ఐఐటి మద్రాస్లో ఈ విభాగాన్ని ప్రారంభించారు. 4. భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ కాల్ కోల్కతా నుండి ఢిల్లీకి ఏ రోజున జరిగింది? జవాబు ఏ. 1995 జూలై 31 వివరణ భారతదేశ టెలికాం చరిత్రలో ఇది ఒక మైలురాయి. 1995 జూలై 31న నాటి పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతి బసు మరియు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి సుఖ్రాం మధ్య మొదటి మొబైల్ కాల్ జరిగింది. ఇటీవల దీనికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. 5. పీఎం మిత్ర పీఎంఎంఐటీఆర్ఏ పథకం కింద 2027 నుండి 28 వరకు
7 టెక్స్టైల్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? జవాబు బి. 4,445 కోట్ల రూపాయలు. వివరణ: దేశంలో టెక్స్టైల్, వస్త్ర రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి 7 మెగా టెక్స్టైల్ పార్కుల కోసం కేంద్రం ఈ భారీ మొత్తాన్ని కేటాయించింది. 6. విద్యార్థినుల రక్షణ కోసం శక్తిశ్రీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? జవాబు సి. ఒడిశా. వివరణ: పాఠశాల మరియు కళాశాల విద్యార్థినులకు భద్రత కల్పించడం మరియు వారిపై జరుగుతున్న దాడులను అరికట్టడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గమనిక: ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీలో భగవద్గీత శ్లోక పఠనం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. 7. సాధువుల వేషంలో ఉండి ప్రజలను మోసం చేసేవారిని పట్టుకోవడానికి ఆపరేషన్ కాలనేమిని ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు బి. ఉత్తరాఖండ్. వివరణ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. నకిలీ సాధువులను గుర్తించి ఆధ్యాత్మిక క్షేత్రాల పవిత్రతను కాపాడటం దీని లక్ష్యం. సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ NCPOR ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల ఇక్కడ సాగర్ భవన్, పోలార్ భవన్ అనే 2 ప్రపంచస్థాయి పరిశోధనా కేంద్రాలను ప్రారంభించారు. సరైన సమాధానం బి. గోవా. వివరణ: ధృవ ప్రాంతాలు, ఆర్క్టిక్, అంటార్క్టిక్ మరియు సముద్రాలపై పరిశోధనల కోసం గోవాలోని NCPORలో కొత్తగా ఈ 2 భవనాలను ప్రారంభించారు. ఇవి భారతదేశ సముద్ర మరియు ధృవ పరిశోధనా సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. 2. IGOT కర్మయోగి ప్లాట్ఫాంలో నమోదైన సిబ్బంది సంఖ్య ఇటీవల ఎంత మొత్తాన్ని దాటింది? సివిల్ సర్వెంట్స్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ పోర్టల్ ఇది. సరైన సమాధానం సి. 1 కోటి. వివరణ: మిషన్ కర్మయోగి కింద ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ 1 కోటి మంది రిజిస్ట్రేషన్ల మైలురాయిని చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ అభ్యసన ప్లాట్ఫామ్లలో ఒకటి. 3. అంకిత అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత న్యూస్ యాంకర్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గమనిక: ఇది భారతదేశపు మొదటి ప్రాంతీయ భాష AI న్యూస్ యాంకర్గా గుర్తింపు పొందింది. సరైన సమాధానం సి. అస్సాం. వివరణ: అస్సాం ప్రభుత్వం ఇటీవల అంకిత అనే AI న్యూస్ యాంకర్ను పరిచయం చేసింది. ఇది అస్సామీ భాషలో వార్తలను చదువుతుంది. ప్రాంతీయ భాషలలో సాంకేతికతను ప్రోత్సహించడంలో ఇది ఒక ముందడుగు. 4. మే 22, 2025న ప్రధాని మోదీ 18 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ఏ పథకం కింద ప్రారంభించారు? సరైన సమాధానం సి. అమృత్ భారత్ స్టేషన్. వివరణ: సుమారు రూ. 1,100 కోట్లకు పైగా వ్యయంతో రైల్వే స్టేషన్లను ఆధునీకరించే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం చేపట్టబడింది. ఇందులో భాగంగానే 103 స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేశారు. 5. జగదీప్ ధన్ఖడ్కు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? సరైన సమాధానం బి. 2022 ఆగస్టు 11న జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. వివరణ: జగదీప్ ధన్ఖడ్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు, గుజరాత్ కాదు. ఆయన 2022 ఆగస్టులో భారత 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్షన్ సిలోని రాజీనామా అంశం వాస్తవం కాదు. ప్రస్తుతం ఆయన పదవిలోనే కొనసాగుతున్నారు. 1. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గరీబీ ముక్త్ గావ్ యోజనను ప్రారంభించారు? సి. రాజస్థాన్. వివరణ: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. 2. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్. ఫేస్ అథెంటికేషన్ పద్ధతిలో రేషన్ పంపిణీ ప్రారంభించిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏది? సమాధానం
బి. హిమాచల్ ప్రదేశ్ గ్రేటర్ దేన్ వివరణ. వేలిముద్రలు సరిగ్గా పడనివారు లేదా వృద్ధుల కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముఖ గుర్తింపు ఫేస్ రెకొగ్నిషన్ ద్వారా రేషన్ పంపిణీ చేసే సరికొత్త సాంకేతికతను దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టింది. 3. ప్రఖ్యాత కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత తపాలా శాఖ స్మారక స్టాంపును విడుదల చేసింది. సమాధానం బి. 125 గ్రేటర్ దేన్ వివరణ. 1899లో తమిళనాడులోని కొడైకెనాల్లో ఈ అబ్జర్వేటరీని స్థాపించారు. 2024 ఏప్రిల్ 1 నాటికి ఇది 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం దీని గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 4. భారతదేశ మాన్యూస్క్రిప్ట్ హస్తప్రతులు వారసత్వాన్ని కాపాడేందుకు 2025లో పునరుద్ధరించిన నేషనల్ మాన్యూస్క్రిప్ట్ మిషన్ NMMకు ప్రధాని మోదీ ఏ పేరు పెట్టారు? సమాధానం బి. జ్ఞాన్. భారతం మిషన్ గ్రేటర్ దేన్ వివరణ. భారతదేశంలోని 1 కోటి కంటే ఎక్కువ పురాతన హస్తప్రతులను డిజిటలైజ్ చేయడం మరియు సంరక్షించడం కోసం ఈ మిషన్ను ప్రారంభించారు. 2025 బడ్జెట్లో దీనికోసం రూ. 60 కోట్లను కేటాయించడం జరిగింది. 5. దేశంలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే బస్ స్టేషన్ సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సమాధానం సి. సూరత్ గ్రేటర్ దేన్ వివరణ. గుజరాత్లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ జర్మన్ సంస్థ సహకారంతో దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ను నిర్మించింది. ఇది పర్యావరణ హితంగా మరియు విద్యుత్ ఆదా చేసేలా రూపొందించబడింది. ప్రయాణికులకు ఒకేచోట అన్ని రైల్వే సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో భారత రైల్వే ప్రారంభించిన సూపర్ యాప్ పేరు ఏమిటి? జవాబు బి. రైల్ సేవన్ వివరణ. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్, ప్లాట్ఫారం సమాచారం మరియు ఇతర ఫిర్యాదుల వంటి సేవలన్నింటినీ ఒకే యాప్ ద్వారా అందించడానికి రైల్ సేవన్ను ప్రారంభించింది. ప్రశ్న 2. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆది కర్మయోగి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? జవాబు బి. గిరిజన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడం వివరణ. గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడటానికి, అక్కడ పనిచేసే అధికారుల నైపుణ్యాలను పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రశ్న 3. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్రం ఏది? బిహార్ వివరణ. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి బిహార్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లను ప్రకటించింది. గమనిక: 2024లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రకటన చేసింది. ప్రశ్న 4. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బౌద్ధ తీర్థ దర్శన్ యోజన, పంచతత్వ యాత్ర యోజన పథకాల కింద ప్రతి యాత్రికుడికి కనీసం ఎంత ఆర్థిక సాయం అందుతుంది? జవాబు బి. 10,000 రూపాయలు వివరణ. బౌద్ధ మరియు సిక్కు భక్తుల ఆధ్యాత్మిక పర్యటనలకు మద్దతుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ పథకాలను ప్రారంభించారు. దీని ద్వారా ఒక్కో యాత్రికుడికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం లభిస్తుంది. ప్రశ్న 5. భారతదేశం మొదటి జాతీయ ఆరోగ్య పరిశోధన బయోబ్యాంకును నేషనల్ హెల్త్ రీసెర్చ్ బయోబ్యాంక్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు? జవాబు సి. న్యూఢిల్లీ వివరణ. దేశంలో ఆరోగ్య పరిశోధనలను మెరుగుపరచడానికి మరియు రోగాల నియంత్రణపై అధ్యయనం చేయడానికి మొదటి బయోబ్యాంకును న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ప్రశ్న 6. ఒడిషాలోని రుషికుల్య నది వద్ద ఆలివ్ రిడ్లే తాబేళ్లను రక్షించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? బి. ఆపరేషన్ ఒలీవియా వివరణ. ప్రతి ఏటా సంతానోత్పత్తి కోసం ఒడిశా తీరానికి వచ్చే ఆలివ్ రిడ్లీ తాబేళ్లను వేటగాళ్ల నుండి మరియు ప్రమాదాల నుండి రక్షించడానికి కోస్ట్ గార్డ్ ఆపరేషన్ ఒలీవియాను నిర్వహిస్తుంది. ఆపెడా ద్వారా ఏ రాష్ట్రం నుండి మొదటిసారిగా
లిచీ పండ్లను యుఏఈ, ఖతార్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు? జవాబు బి. పంజాబ్. వివరణ: అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా సహకారంతో పంజాబ్ రాష్ట్రం నుండి తొలిసారిగా లిచీ పండ్లను అంతర్జాతీయ మార్కెట్ అయిన యుఏఈ మరియు ఖతార్లకు ఎగుమతి చేస్తున్నారు. 2. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటివరకు పొడిగించింది? జవాబు సి. జూన్ 2026. వివరణ: రవి అగర్వాల్ వాస్తవానికి 2025 జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించడంతో ఆయన జూన్ 2026 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 3. భారతదేశంలో మొదటి సీతాకోకచిలుకల అభయారణ్యాన్ని బటర్ఫ్లై శాంక్చువరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? జవాబు బి. కేరళ. వివరణ: కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న అరళం వన్యప్రాణుల అభయారణ్యం పేరును అరళం సీతాకోకచిలుకల అభయారణ్యంగా మార్చారు. గమనిక: భారతదేశంలో మొదటి సీతాకోకచిలుకల పార్క్ మాత్రం కర్ణాటకలోని బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ 2006లో ఉంది. 4. భారతదేశంలో మొదటిసారిగా వన్యప్రాణుల కారిడార్ను వైల్డ్ లైఫ్ కారిడోర్ ఏ ఎక్స్ప్రెస్వేపై అభివృద్ధి చేశారు? జవాబు సి. ఢిల్లీ ముంబయి ఎక్స్ప్రెస్వే. వివరణ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI రాజస్థాన్లోని బండి జిల్లాలో ఉన్న రణతంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్లో 12 కిలోమీటర్లు మేర ఈ వన్యప్రాణుల కారిడార్ను అభివృద్ధి చేసింది. దీనివల్ల వన్యప్రాణులు రహదారిని సురక్షితంగా దాటవచ్చు. అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆమె జీవితంపై బహుభాషా బయోపిక్ నిర్మించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? వివరణ: మహారాష్ట్ర ప్రభుత్వం పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆమె ధైర్య సాహసాలను, పరిపాలనా దక్షతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఒక బహుభాషా చిత్రాన్ని బయోపిక్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. 2. స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా SPAI తాజా గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా లడఖ్లో మొత్తం ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి? వివరణ: భారతదేశంలో మొదటిసారిగా శాస్త్రీయంగా నిర్వహించిన మంచు చిరుతల లెక్కింపు ప్రకారం దేశవ్యాప్తంగా 718 చిరుతలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా లడఖ్లో 477 ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం మంచు చిరుతల జనాభాలో సుమారు 33% ఉంది. 3. పయోనీరింగ్ ఇన్నోవేషన్ ఇన్ స్పేస్ టెక్ ఇండియాస్ జర్నీ టువార్డ్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనే థీమ్తో జూన్ 25 నుండి 27 తేదీల్లో ఇండియా స్పేస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? వివరణ: అంతరిక్ష రంగంలో ప్రపంచ భాగస్వామ్యం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియా స్పేస్ కాంగ్రెస్ -2024ను దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించారు. 4. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI 2025 జూన్ 14-15 తేదీల్లో ఉత్తరప్రదేశ్లో ఎక్కడ విజయవంతంగా రాకెట్ లాంచ్ వ్యవస్థల ప్రయోగ పరీక్షలు నిర్వహించింది? వివరణ: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే క్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ వద్ద రాకెట్ లాంచ్ సిస్టమ్స్ను ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. 5. దేశంలోనే మొదటి అంతర్రాష్ట్ర చిరుత కారిడార్ను ఇంటర్స్టేట్ లెపార్డ్ కారిడోర్ ఏ 2 రాష్ట్రాలను కలిపి ఏర్పాటు చేయనున్నారు? వివరణ: వన్యప్రాణుల రక్షణ కోసం రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ దేశంలోనే మొదటి అంతర్రాష్ట్ర చిరుత కారిడార్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లోని పాల్పూర్ కునో నేషనల్ పార్క్, గాంధీసాగర్ అభయారణ్యాలను రాజస్థాన్లోని ముకుందర హిల్స్ టైగర్ రిజర్వ్తో అనుసంధానిస్తుంది. 6. ఏ 2 ఈశాన్య రాష్ట్రాలను కలిపే షిల్లాంగ్ -సిల్చార్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? వివరణ:
ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి మేఘాలయ మరియు అస్సాం రాష్ట్రాలను కలిపే షిల్లాంగ్, సిల్చార్ గ్రీన్ఫీల్డ్ కారిడార్కు కేంద్రం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి 06లో భాగంగా మాఫ్లింగ్ ఖుంగ్ నుండి పంచగ్రామ్ వరకు 166.80 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మించనున్నారు.